శనక్కాయల నిఖిల్ వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి. రూమ్ నంబర్ 34. రా వెళ్దాం. నా పేరు మరగతమణి ఎంఎం. ఇక్కడున్న ఇంజనీర్లందరూ నన్ను మిల్లీమీటర్ అని పిలుస్తారు. టీ కాఫీ తీసుకురావడం, బట్టలు ఉతకడం, అయన్ చేయడం, అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే. కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి. ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్. ఏ మిల్లీమీటర్, ఒక్క నిమిషం. ఫోటో తీస్తున్నారా? తీయండి తీయండి. ఇది కిలో బైట్, ఇది మెగా బైట్, ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్, బట్ నథింగ్ బైట్. సరస్వతి నమస్తుభ్యం వరదే కరిష్యామి సిద్ధిర్భవతు. హాయ్ వెంకట్. నా పేరు నిఖిల్. వరదే కామరూపిణి. గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నారు. హే మిల్లీమీటర్, నీ మీటర్ అంతా? 1 కిలోమీటర్ కి 1 బ్యాగ్ కి 2 రూపాయలు, 2 బ్యాగులకి 2 కిలోమీటర్లకి 8 రూపాయలు. ఇదిగో చిల్లర నువ్వే ఉంచుకో. ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు. సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాలేని రాయరేసుకోవడం మర్చిపోకు. ఆరంభం బం ఆరంభం అబం బం బం ప్రారంభం ఆరంభం బం. సీనియర్స్, చెప్పింది చేస్తే స్నేహం, చెయ్యకపోతే కోపం. వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా, కానీ మాకు దొరికింది పాణి స్నేహం. ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాను. ఏంట్రా వస్తున్నాడు కొత్త పక్కరా. అన్నా రానా 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 రానా. నమస్తే అన్నో. తమ్ముడు, నీ పేరేంట్రా? పంచభట్ల సారంగపాణి. ఇదేం పేర్రా పంచభట్ల? సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల, ఆయన తాలూకు. సరే సరే, బాసుకి ప్యాంట్ ఇచ్చేయమ్మా. చెప్తున్నాడుగా, తీయమ్మా. తమ్ముడు తీ. ఏయ్, నీకేమన్నా చెవుడా? ఏంట్రా పొగరు? కాంచనగంగా చల్లగా ఉందా? తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది. తీ. ఏంటి? నువ్వు క్రిస్టియన్ బా? ఏయ్, జేమ్స్ బాండ్ సార్, చెప్పరా ఇడికే. ఏం చేయాలి చెప్పరా? టేక్ ఆఫ్ యువర్ ప్యాంట్స్ మ్యాన్, ఆర్ హెల్ పిస్ ఆన్ యు. అవును, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు? I was born in Hyderabad, studied in California, so little slow in Telugu. ఇక్కడేమీ తొందర లేదు, నువ్వు తెలుగులోనే చెప్పించావు. No problem, I have ఏయ్! ఏయ్, ఏంటి అప్పుడే ప్యాంట్లు వేశారు? ఇవ్వండి. తక్షణమే దిగువస్త్రములు తొలగించండి, లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు. మూత్రాభిషేకమా? ఏంట్రా ఇది? ఇదే తెలుగురా? డిక్షనరీ తెలుగురా బావా. ఏయ్! ఈడేంట్రా? రేయ్ రారా, బయటికి రారా. నువ్విప్పుడు బయటికి రాలేదనుకో, బిడ్డ నీ తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను. 10 అంకెలు లెక్క పెడతాను. నువ్వు బయటికి రాలేదనుకో, ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే వంటేలు పోస్తా. 1 2 3 4 5 6 7 8 9 ఎవరాది?
యు ఆర్ గ్రేట్, మమ్మల్ని ఆశీర్వదించండి. సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 8th స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాము. పాణి అప్లై చేశాడు. డాక్టర్ విరూపాక్ష సుందరం, ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీయే. పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్కోడు. టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో 2 చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్ గా 7:30 నిమిషాలు పవర్ నాప్. ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. వైరస్ గుడ్లు తీసుకొస్తున్నాడు, అందరూ బయటకు వచ్చి నుంచండి. రండి రండి రండి. ఏంటిది? కుక్కు సార్, ఇది కుక్కు స్నాక్స్ సార్. రాంగ్. కోయిల ఎప్పుడు గూడు కట్టారు. కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గూట్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. కాంపిటీషన్ ఓవర్. ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్. దట్స్ ఇట్స్ నేచర్. కంపీట్ ఆర్ డై. మీరు కూడా ఈ కోయి లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. యూ అదర్స్ ఆర్ బ్రోకెన్ ఎగ్స్. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు. రిమెంబర్, లైఫ్ ఇస్ రేస్. మీరు వేగంగా పరిగెత్తాలి, లేకపోతే వెనకున్నవాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. లెట్ మీ టెల్ యూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఆస్ట్రోనాట్స్ పెన్. స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్, ఫౌంటైన్ పెన్ ఇవేవీ పనిచేయవు. సో కొందరు సైంటిస్టులు ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ ని కనిపెట్టారు. దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు, ఏ టెంపరేచర్ లోనైనా రాయొచ్చు. వన్ డే when I was a student, our director of institute called me. Mr. Virupaksha Sundaram. Yes, sir. Come here. நான் பயந்துட்டேன். அப்ப இந்த பேனாவை என்கிட்ட காமிச்சு. This is the symbol of excellence. దీన్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను. ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నాను. 32 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించలేదు. అట్లీస్ట్ ఈ బ్యాచ్ లోనైనా ఈ పెన్ను ఎవరైనా దక్కించుకోగలరా? సార్ గుడ్. ఏంటి, నీకు సెపరేట్ గా నోటీస్ బోర్డు పెట్టాలా? సార్ నాకు డౌట్ సార్. అడిగి. సార్ స్పేస్లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా, ₹2 సరిపోయేది. డిస్పస్, అందరూ వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి. పెద్ద ముద్దుల్లో ఉన్నాడురా. నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లాంటి వాడికి చెమటలు పట్టించావంటే గురూజీ యు ఆర్ గ్రేట్. నన్ను ఆశీర్వదించండి. లేరా లే రే పోరా,
స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా? చిన్న పిల్లాడు. ఫోన్ లేరా? స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు, యూనిఫామ్ ఉంటే చాలు. ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో. కప్ చూప్గా వెళ్ళి క్లాస్లో కూర్చో. ఆ గుంపులో నిన్నోడు పట్టుకుంటాడు. పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చే. చూసావా, వాడిలేదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు. వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనిపెడతాడు. మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం. వాడు ఒకడే మనిషిలాగా వినేవాడు. వాట్ ఈస్ ఏ మెషిన్? సార్ ఏమిటా ఊగడం? సార్, ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషంగా ఉంది సార్. సంతోషపడింది చాలు కానీ ముందు మిషన్ కి డెఫినేషన్ చెప్పు. సార్, A mission is anything that reduces human effort, sir. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? సార్, ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అదే మెషిన్ సార్. ఇప్పుడు మనకు కుక్క పోస్తే స్విచ్ చేస్తాం, గాలి వస్తుంది, ఫ్యాన్. మెషిన్ సార్. ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్, మెషిన్ సార్. మన చుట్టూ అన్ని మెషిన్సే సార్. పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్. ఒక సెకండ్ అప్, ఒక సెకండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇడియట్. డెఫినేషన్ ఏమిటి? సార్, అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇదేమన్నా మిషనా? అప్ డౌన్ అప్ డౌన్. ఇడియట్. ఎనీబడి ఎల్స్? Yes? Sir, machines are any combination of bodies so connected that their relative motions are constrained and by means of which force and motion may be transmitted and modified as a screw on its nut or a lever arranged to turn about a forearm or a pulley about its pivot, etc. Especially a construction more or less complex consisting of a combination of moving parts or simple mechanical elements such as wheels, levers, cams, etc. Very good. Perfect. Thank you, sir. Please sit down. Thank you. అదే కదా సార్ నేను చెప్పింది, సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా. సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్, మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్లో వచ్చిన డెఫినేషన్ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? ఓ, నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా? సార్, నో. ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. గెట్ అవుట్. ఓ, ఏ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. Idiot. So, you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. ఏంటి మళ్ళీ వస్తున్నా? సార్, మర్చిపోయాను సార్. ఏం మర్చిపోయావు? Instruments that record, analyze, summarize, organize, debate, and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and the education of the human brain through the sensory route of vision, sometimes touch. అంటే ఏంటి? బుక్ సార్, బుక్కి బుక్లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పొచ్చు కదా. అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్, కానీ మీకు సింపుల్గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణియే. ఎందుకంటే ఎప్పుడు క్లాస్కి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తాను. వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసులో కూర్చునేవాడు. అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు. పాణిలాగే ఇంకో అతను ఉండేవాడు, పాండురంగం. Excuse me, sir. చెప్పు పాండురంగం. సార్, కాన్వకేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎందుకు? ఊరి నుంచి మా అమ్మ నాన్న రావాలని ఆశపడుతున్నారు. ట్రైన్ టికెట్ అవి రిజర్వ్ చేయాలి. మా గ్రామంలో నేనే ఫస్ట్ ఇంజనీర్ సార్. బంధువులు కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయి. ప్లీజ్ హరి అప్, డోంట్ వేస్ట్ మై టైం.
హలో నాన్న నేను పాండు. ఎలా ఉన్నానన్నా? నేను బానే ఉన్నాను. శివప్రకాశం, మీ అబ్బాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం, అనవసరంగా టికెట్లు బుక్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకో. ఏమైందండి? ఇచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. నేను చెప్పిన ప్రాజెక్ట్ సార్కి నచ్చలేదు. సార్ ఏదో ఫీల్ అయ్యి ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిదేదో ఒక ఎగిరి హెలికాప్టర్ ని తయారు చేశారు. అయ్యో వాడు బాగానే చూచాడండి. ఏ లిసన్, ఇట్ ఇస్ వెరీ అన్రియలిస్టిక్ అండ్ ఇట్ విల్ నాట్ వర్క్. శివప్రకాశం, నా మాట విని మీ ఊళ్ళో సార్ చేత ఒక కోళ్ళ ఫామ్ పెట్టించండి. అట్లీస్ట్ సార్ కోడి ఎగరడమైనా చూస్తారు పాప. సార్ నాది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్ ఒక్కసారి నా ప్రాజెక్ట్ చూడండి సార్. సబ్మిట్ చేసి చూస్తాను. సార్ కొంచెం ఎక్స్టెన్షన్స్ సబ్మిట్ చేస్తాను సార్. వై షుడ్ ఐ గివ్ ఎక్స్టెన్షన్? సార్ మా నాన్న అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నందు వల్ల 2 నెలలు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను సార్. 2 నెలలు భోజనం చేయకుండా ఉన్నావా? నో సార్. స్నానం చేయకుండా ఉన్నావా? నో సార్. ఆదివారం మా అబ్బాయి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. సోమవారం ఉదయాన్నే ఫస్ట్ అవర్ క్లాస్ డిజిటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా. సో డోంట్ గివ్ మీ దట్ బుల్సిట్ పాండురంగం. నేను నీ మీద జాలి మాత్రమే చూపించగలను. ఎక్స్టెన్షన్ అసలు ఇవ్వలేదు. గో క్విట్. బట్ ఐ వెరీ క్లోజ్ సార్.